వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూలీ. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున నటిస్తుండడంతో మరింత క్రేజ్ పెరిగింది. ఇంకా చెప్పాలంటే ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే నాగ్ ఇందులో విలన్గా నటిస్తున్నాడా లేక కీలక పాత్ర పోషిస్తున్నాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇంతకీ నాగ్ క్యారెక్టర్ ఏంటి? లెట్స్ వాచ్. గత కొన్ని రోజులుగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు రజనీకాంత్ అద్దరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఇంతకీ రజనీ ఏం చెప్పారు? కూలీ థియేటర్స్ లోకి వచ్చేది ఎప్పుడు? రజనీ కూలీలో తెలుగు నుంచి నాగార్జున నటిస్తుంటే కన్నడ నుంచి ఉపేంద్ర నటిస్తున్నారు. దీంతో ఇదొక భారీ మల్టీ స్టారర్ అయింది. అంతేకాదండోయ్, ఇందులో బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ కూడా నటిస్తుండడం విశేషం. ఇటీవల రజనీకాంత్ ఆమీర్ ఖాన్లపై కీలక సన్నివేశాలను జైపూర్లో చిత్రీకరించారు. నిజానికి ఆమీర్ ఖాన్ నటించడం అనేది సీక్రెట్గా ఉంచి థియేటర్లో రోలెక్స్ తరహాలో సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాడు డైరెక్టర్ లోకేష్. అయితే లీకులు చక్కర్లు కొట్టడంతో కంట్రోల్ చేయడం సాధ్యం కాలేదు. రజనీ ఆమీర్ కాంబో ఇది మొదటిసారి కాదు. 30 సంవత్సరాల క్రితం ఆటంక్ హీ ఆటంక్ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు దిలీప్ శంకర్ డైరెక్టర్. గాడ్ ఫాదర్ స్ఫూర్తితో రూపొందిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఆ తర్వాత 2000లో సపోర్టింగ్ ఆర్టిస్టులతో కొంత భాగం రీషూట్ చేసి తమిళ్లో పొన్వనన్గా డబ్బింగ్ చేస్తే డిజాస్టర్ అయింది. ఇంత ట్రాక్ రికార్డ్ రజనీ ఆమీర్ కలయికకు ఉందంటే ఆశ్చర్యం కలగక మానదు. ఫుల్ లెంత్ క్యారెక్టర్ కాకపోయినా కీలకమైన దశలో ఆమీర్ పాత్ర వస్తుందట. ఇక అసలు విషయానికి వస్తే ఇందులో కింగ్ నాగార్జున విలన్ గా నటిస్తున్నారు అనేది ఇండస్ట్రీ ఇన్సైడ్ న్యూస్. నాగ్ క్యారెక్టర్ ను లోకేష్ కనకరాజ్ ఓ రేంజ్ లో డిజైన్ చేశాడట. ఇంత భారీ తారాగణంతో రూపొందుతున్న కూలీ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయం అంటున్నారు సినీ జనాలు. గత కొన్ని రోజులుగా ఎలాంటి అప్డేట్ లేకుండా సైలెంట్ గా ఉన్న ఈ మూవీ గురించి రజనీ అప్డేట్ ఇచ్చారు. 70% షూటింగ్ పూర్తయిందని, బ్యాంకాక్ లో తాజా షెడ్యూల్ చేయనున్నట్టుగా తెలియజేశారు. మరి ఈ క్రేజీ మూవీ ఎప్పుడు థియేటర్స్ లోకి వస్తుందంటే మే 1 అని టాక్ వినిపిస్తోంది. కోలీవుడ్ నుంచి ఇప్పటి వరకు 1000 కోట్లు కలెక్ట్ చేసిన సినిమా లేదు. మరి కూలీ 1000 కోట్లు కలెక్ట్ చేసి కోలీవుడ్ కు ల్యాండ్ మార్క్ ఫిలిం అవుతుందేమో చూడాలి.